రైతుల శ్రేయస్సు కోసం ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేస్తుందని చెప్పారు. ఇక కామారెడ్డిలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్ తో కలిసి వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు మంత్రి. పదవులు అలంకారప్రాయం కాకూడదని, సొసైటీ సభ్యులు రైతుల పక్షాన పనిచేయాలని కొత్తగా ఎంపికైన మెంబర్లకు సూచించారు జూపల్లి. రైతులకు సంబంధించిన వివిధ రకాల సమస్యలు ఉంటాయి. వాటన్నింటిని పరిష్కరించే స్థాయికి ఎదగాల. ఎట్లా? ఎందుకంటే చాలా ఆదాయం అంతా అన్యాయం అవుతుంది. ఆదాయం రాకుండానే బయటనే ట్యాక్స్ కట్టకుండా ట్రక్కులు పోతూ ఉంటాయి. వాటన్నింటినీ కంట్రోల్ చేసి కలిసి ఇక ఏం ఆదాయం పెంచగలరు చేయాలి. ఒకటి. రెండవది, మీకు సూచన, కరీంనగర్ జిల్లాలో ఒక సొసైటీ ఉంది, ముల్కనూర్ సొసైటీ. ఆ ముల్కనూర్ సొసైటీ ఒకసారి మీరు సందర్శించి ఊళ్ళో గడిపిన పొద్దున పోయి సాయంత్రంగా ఎంత గొప్ప గొప్ప కార్యక్రమం చేస్తారో, రైతులకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కారం చేస్తారు. మీ యొక్క మార్కెట్ కమిటీ కూడా ఆ సొసైటీ చేసే పనులు మీరు కూడా చేయొచ్చు. గొప్ప పేరు వస్తుంది కాబట్టి, రైతుల పేరు చెప్తుంది కాబట్టి అది వాటిని చేసి అది చేయాలని కోరుకుంటూ, అట్లాగే ఈనాడు ఈ యొక్క ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కొనసాగుతూ ఉంది. వస్తూ పేపర్లో చూస్తూ ఉంటే రకరకాల విమర్శ చేస్తూ ఉన్నారు ప్రతిపక్ష నాయకులు. ఏం చేసిందా ఏడాది కాలంలో? గతంలో రైతు మరోసారి 15,000 చెప్పిండ్రు, ఇప్పుడు మీరు 12,000 ఇస్తున్నారు. ఎందుకు ఇస్తలేదు? దగా చేస్తుంది, మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని మాట్లాడతాం. కానీ తాటికాయంత అక్షరాల్లో మన తెరపతిగా రాస్తా ఉన్నారు, వాట్సాప్లో చూపిస్తా ఉన్నారు. అంటే ఒక అబద్ధాన్ని అసలైతే నిజంగా నమ్మే ప్రమాదం ఉంది. ఈ సందర్భంగా మీకు అందరినీ చర్చించబడాలి. ఎందుకంటే వాస్తవం ఒకటి ఉంటుంది, ప్రచారం ఒకటి జరుగుతూ ఉంటుంది. అదే నిజమైన ప్రమాదం ఉంది. ఇలా సూటిగా ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకు అసలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఎక్కడ